అయితే సార్ ఇక ఎవరైతే పొలిటికల్ అనలిస్ట్ గోశాల శ్రీనివాస్ గారు కూడా మనతోటి అందుబాటులోకి వచ్చారు. సార్ శ్రీనివాస్ గారు, యాజ్ ఏ అనలిస్ట్గా ఏదైతే ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు కావచ్చు, సభ్యులు కావచ్చు, పార్లమెంట్ ఆవరణలో ఇలా తోపులాటలు జరిగి ఈ రకంగా గాయాల పాలవ్వడాన్ని ఏ రకంగా మీరు చూస్తారు, ఏ రకంగా అనాలిసిస్ చేస్తారు? సార్ మీరు అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్లో పడింది, అన్మ్యూట్ చేయండి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అనాదిగా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవడంలో విఫలమవుతోంది పార్లమెంట్. పార్లమెంట్ అనేది ప్రజాసభ. ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఉండి పార్లమెంట్లో ప్రజాప్రతినిధులుగా వివిధ అంశాల మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సలహాలు ఇస్తూ లేదా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ప్రజల తరపున మాట్లాడవలసిన ప్రతినిధుల సభ గలాటా సభ కింద మారడం చాలా శోచనీయం, చాలా దురదృష్టం. ఇట్స్ ఎ అన్ఫార్చునేట్ బ్యాడ్ ప్రాక్టీస్ ఎవ్రీ టైం. మరి ఎన్నిసార్లు చాలాసార్లు ప్రతిపక్షం సంయమనంతో పాటించడంలో ముఖ్యంగా ప్రస్తుత సభలో ప్రతిపక్షం యొక్క తన హోదా, తన బాధ్యత, తన కర్తవ్యాన్ని గుర్తించవలసి ఉంది. అధికార పక్షం అన్న వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు సమయానం పోగొట్టుకోవడం అనేది జరగదు. జరిగితే కూడా చాలా శోచనీయమైన విషయమే. ఇప్పుడు జరిగింది ఇది ఎక్కడ ప్రజలందరూ ఉండేటువంటి పబ్లిక్ ప్లేసా, గుర్తు తెలియని వ్యక్తులు చేసిన గలాటయా, ఎలా జరిగిందో ఏమిటో అనే అనుమానాలు, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు వేయవలసినటువంటి ప్లేస్ కాదే ఇది. సభ ఇది లెజిస్లేటివ్ హౌస్. లెజిస్లేటివ్ హౌస్ అన్నప్పటికీ రాజ్యాంగ పరంగా దాని యొక్క విధి విధానాలు కానీ, దానిని సభ నిర్వహించవలసిన పద్ధతి కానీ, సదస్సులు అంటే సభ్యులు ప్రవర్తించవలసిన నియమావళి కానీ, లేదా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సభలో ప్రజల దృష్టికి, సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఏమి తీసుకెళ్లాలనే అంశాలను కానీ ఏ విధంగా సమర్పించాలి, ఏ విధంగా వాటిని ఉటంకించాలన్న దాన్ని నియమ నిబంధనలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ముందుగా నిర్ణయించబడిన నియమ నిబంధనలతో పాటు ప్రాక్టీస్, గత సభలో యొక్క ప్రాక్టీస్, సభల్లో స్పీకర్లు ఎలా విధంగా సభను సజావుగా నడపడానికి వారు సరైన నిర్ణయం తీసుకున్నారు, గట్టి నిర్ణయం తీసుకున్నారు. సభలో వివిధ ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకి విప్పులు ఏ విధంగా జారీ చేశారు, ఏ విధంగా క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించవలసిన తీరుని శిక్షణ ఇచ్చారు. కొత్త సభ్యులు కానీ, లేదా సభకి పరిచయం కాని కొత్త సభ్యులు కానీ, రాజకీయాలకే కొత్త అయిన వాళ్ళు కానీ. ఈవేళ నాకు మిత్రుడు ఇందాక చెప్పాడు, మీరు ఈ గలాటా చూసి నియోజకవర్గాల్లో ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఏ రకంగా ప్రవర్తిస్తారో, ఏ రకంగా ప్రజాక్షేత్రంలో నాయకులుగా, రిప్రజెంటేటివ్స్ గా, ప్రతినిధిగా ప్రజలకి కనపడ్డారో దానికి భిన్నమైన ప్రవర్తన పార్లమెంటు సభలో కనపడనీయకుండా ఉండడానికి వాళ్ళ యొక్క సహజ సిద్ధమైన ప్రవర్తనని సభలో చూపిస్తున్నారా? సహజ సిద్ధమైన ప్రవర్తన ఒక గూండాల్లాగా, ఒక రౌడీల్లాగా వాళ్ళ నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఏ విధంగా మైట్ ఈజ్ రైట్ అన్నగా ప్రవర్తించి ఒక శాసనసభలో ఉన్నటువంటి, శాసనసభ అంటే పార్లమెంట్ లెజిస్లేటివ్ హౌస్, దాంట్లో ఈ విధంగానే వాళ్ళ యొక్క గ్రామాల్లో, వాళ్ళకి నియోజకవర్గాల్లో, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా మైట్ ఈజ్ రైట్ కింద చూపిస్తున్నారు. వాళ్ళ మాటకి ఎదురు తిరిగితే ప్రజల్ని సహించరు, వాళ్ళ మాట కాదంటే సహించరు, వాళ్ళకి ఎదురు తిరిగితే సహించరు. కాబట్టి హౌస్ కూడా అందుకు సరైన వేదిక కింద వాళ్ళకి వాడుకుంటున్నారా అంటే ఇది ఇక్కడ హౌస్ లో ప్రవర్తించవలసిన తీరు నియోజకవర్గాల్లో లేదా వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ ప్రజాక్షేత్రంలో, వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులు వాళ్ళ మాటని కాదన్న వాళ్ళని మాటని అంగీకరించిన వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారో అదే విధంగానే ఇక్కడ చట్ట సభల్లో కూడా ప్రవర్తిస్తున్నారా? ప్రజలు వీళ్ళని సరిగ్గా గుర్తించడానికి అదే ప్రవర్తన ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారని ఒక మిత్రుడు నాకు చెప్పాడు. ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో సభలో కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని. శోచనీయమైన విషయం కదా? ఎక్స్పెల్ చేయొద్దా?
అక్కడ ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడం, ఎవరు దాన్ని నియమాలకి నిబంధనలకి ఉల్లంఘించి ప్రవర్తించారో స్పీకర్ ఆఫీసు తెలుసుకోవడం కష్టమా? ప్రజలే తెలుసుకుంటున్నారు, ప్రజలే గమనిస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యల్ని హౌస్ దృష్టికి తీసుకురావడంలో మీరు కృతకృత్యులు కాలేనప్పుడు ఇటువంటి చీప్ టాక్టిక్స్ కి దిగుతారు. మీ ఉనికిని కాపాడుకోవడానికి లేదా పార్టీల ఉనికిని కాపాడుకోవడానికి, అది రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకా ఏ ప్రాంతీయ పార్టీలైనా సరే, ప్రజాక్షేత్రంలో మీ ఉనికి పోగొట్టుకున్నప్పుడు, కోల్పోతున్నప్పుడు ప్రజల్లో మళ్ళీ లీడర్ ఈజ్ అ లీడర్ అని అనిపించుకుంది. లీడర్ అనిపించుకు ప్రజాక్షేత్రంలో నిలబడండి, ప్రజలకు అండగా నిలబడండి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి విశేషమైన కృషి చేయండి. అంతేకాని సభలు సజావుగా సాగకుండా ముష్టి యుద్ధాలు, గలాటాలు, దోపిడీ, ఇంకా నిజంగా ఇగో క్రిమినలైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్ కి తార్కాణం ఇవాళ సభలో జరుగుతున్న పరిణామాలు. అంచేత సజావుగా చావాలి, సామరస్యపూర్వకంగా చావాలి, సర్దుకుపోదాం. అంచేత ఇవాళ నీతులు నియమాలు మాట్లాడకూడదు. ప్రజల దగ్గర రాజకీయ నాయకులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ క్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా ఈవేళ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీస్. రాజ్యాంగం వాళ్ళ యొక్క పదవిని నిర్ణయించింది, డిస్క్రైబ్ చేసింది, డెఫినేషన్ ఇచ్చింది. ఇక ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, దే ఆర్ కాన్స్టిట్యూషనల్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ది హౌస్. మీరు ఇవాళ సామరస్యం, ప్రజలు కొట్టుకుంటుంటే మీ దగ్గర పంచాయతీకి వస్తారు, ప్రజల్లో సమస్యలు ఉంటే మీ దగ్గర పంచాయతీకి వస్తారు, ప్రజాప్రతినిధుల దగ్గర పంచాయతీకి వస్తారు. తగు తీర్చండి, సబబు చెప్పండి. సబబు మీరేం చెప్పినా ధర్మబద్ధంగా సబబు చెబుతారని ఈ శాసన వ్యవస్థ అంటారు దాన్ని, శాసన వ్యవస్థలో ఉన్న సభ్యుల దగ్గరికి పెద్దరికంగా పంచాయతీకి వస్తారు. మీరే సబబు చెప్తారు. ఇవాళ మీరు కొట్టుకుంటుంటే ఎవరి దగ్గరకు వస్తారు సబబు చెప్పించుకోవడానికి? స్పీకర్ దగ్గర ఇవాళ మీరు ముద్దాయిలుగా నిలబట్టలేదా? సభా మర్యాదను ఉల్లంఘించిన వాళ్ళందరూ కూడా ముద్దాయిలే. కానీ ఇవాళ మనకి ఎగ్జాంప్షన్ వచ్చింది కాబట్టి, మీకు ఒక ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి, హౌస్లో జరిగిన ఏ విషయాలు కూడా ఐపీసీ వర్తించదు, ఇండియన్ పెనల్ కోడ్ వర్తించదు. చూసారా? మైకిల్ విరిచేసి కొట్టేసుకుని కన్ను లొట్టపోయింది, కన్ను పోయింది అనుకున్నప్పుడు సస్పెండ్ చేస్తే నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెన్షన్ బ్యాడ్ అంది ఏపీ హైకోర్టు. సస్పెన్షన్ ఈజ్ బ్యాడ్ బికాజ్ నేషనల్ జస్టిస్ ఎగెనిస్ట్ గా అవకాశం ఇవ్వకుండా, ఆపర్చునిటీ ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్ కాల్పరచేయకుండా సస్పెండ్ చేశారు కాబట్టి. అందుకని తప్ప మీరు మైక్ లీడ్ చేయొచ్చు, కన్నులు. సార్ శ్రీనివాస్ గారు మనతోటి బీజేపీ నేత శ్రీనివాస్ గారు ఏదైతే పుల్లారావు గారు చెప్పారో, ఇది పార్లమెంట్లో దేశంలోనే ఫస్ట్ టైం పార్లమెంట్ అవతల ఇలాంటి సంఘటన జరగడం. మనం పార్లమెంట్లో మాట్లాడుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దేశం ఆర్థికాభివృద్ధి గురించి కావచ్చు, సమస్యల గురించి కావచ్చు, డెవలప్మెంట్ గురించి కావచ్చు, చాలా రకాల సమస్యలు మాట్లాడుకోవచ్చు. కానీ ఇట్లా పార్లమెంట్లో, ఈ పార్లమెంట్ ఆవరణలో ఏ విధంగా దాడి చేసుకోవడం, దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా అభిప్రాయపడతారు? చెప్పదాను కదండి, ఇందాక చెప్పినప్పుడు దాని కంటిన్యూటీ చెప్తాను నేను. రాజకీయ పార్టీలు ఏదైనా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు ప్రవర్తించిన తీరు బాగులేదనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఇవాళ మీరందరూ సంజాయిషీలు ఇచ్చుకుని సమర్థించుకుంటూ సంజాయిషుకుని, లేదా ఏ వ్యక్తుల ద్వారా మిమ్మల్ని సమర్థిస్తూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినట్టయితే ప్రజలు దానికి చప్పట్లు కొట్టి, ఇది న్యాయ నిర్ణేతలు, ఇక్కడ డిబేట్లో కానీ బయట వేదికల మీకేదో మాట్లాడే వాళ్ళంతా కూడా న్యాయ నిర్ణేతలు, వాళ్ళు నిర్ణయించేశారు, వాళ్ళ నిర్ణయాన్ని శిరోధార్యంగా మనం అంగీకరించాలని చెప్పి ప్రజలు సిద్ధంగా లేరండి. పార్లమెంట్ అంబేద్కర్ని 1952లో సంఘటనలు గుర్తు చేసుకోవాలా? ఎందుకు మర్చిపోతారండి? చరిత్రను ఎందుకు మర్చిపోతారు? ఈవేళ అంబేద్కర్ని భుజాన్ని వేసుకోవడానికి తయారవుతున్న వాళ్ళని కమ్యూనిస్టులకి మిగతా సమాజానికి అడ్డుగోడగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను కమ్యూనిస్టులకి, మతతత్వవాదులకి కూడా అడ్డుగోడగా నిలబడుతున్నాను. ఈవేళ దళిత జనాల అమాయకులు ఎవరున్నారో విద్యకు దూరం అయ్యి, రాజ్యాంగానికి దూరం అయ్యి, ఏ విధంగా కూడా ప్రజాస్వామ్యం అన్ని కాపాడడానికి 4 స్తంభాలుగా పాతవలసినటువంటి వ్యక్తుల్లో సమాజంలో ప్రధాన అగ్రగణ్యులైనటువంటి దళితుల్ని ఈవేళ మిస్లీడ్ చేయడానికి మతతత్వ శక్తులు లేదా సహాయము, మిషనరీస్ మీద ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ పెడుతున్నటువంటి ఆ శక్తులకి, దళితులకి మధ్యగా అడ్డుగోడగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడతాడని చెప్పిన పెద్ద మనిషి అయినా
తర్వాత ఇంకా కూడా ఈ విభజించడం వర్గాలుగా విభజిస్తున్న దేశాన్ని వర్గాలుగా విభజిస్తున్న కమ్యూనిస్టు మతం, అదొక కమ్యూనిస్టు మతం. వాళ్ళకి మిగతా దళిత జనాలకి, దళిత సమాజానికి అడ్డుగడగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడతాన్నారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించింది కాంగ్రెస్ కాదా? నెహ్రూ గారితో ఆయనకి పొసగక ఆయన అవమానపరిచాడు. పొసగడం అన్నది చాలా తప్పుడు మాట, నిజంగా తప్పుడు మాట. విత్డ్రా చేసుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ క్షణం ప్రతి క్షణం కూడా ఆయన అవమానింపబడ్డాడు. కాంగ్రెస్ పాలనలో న్యాయశాఖ మంత్రిగా ఉండగా ఆయనకి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయేవి. ఆయనకి తెలియకుండానే పార్లమెంటు వ్యవహారాలన్నీ కూడా నడిపోయేవి. కాబట్టి ఆయనకు జీవిత చరిత్రలు రాసుకున్నారు. ఆయనకు సమకాలీకంగా ఉండే దత్తోపంత్ టేంగడేజీ గారు ఆయన పుస్తకాల్లో రాశారు. ఆయన సమకాలీకులుగా ఉండే అనేక మంది ఆయన గురించి చెప్పారు. నేను అంబేద్కర్ కాలంలోనే పుట్టలేదు, కానీ అంబేద్కర్ కాలంలో పుట్టిన మా నాన్నగారు, మా తాతగారు, నా మిత్రులు, నా బంధువులు, నా స్నేహితులు కాన్స్టిట్యూషనల్ లుమినరీస్ బుక్స్ రాశారు. వాళ్ళ చరిత్ర సృష్టించి రాశారు. అంబేద్కర్కి ఈవేళ మీ మీద ఆయన బతుకుండగా గౌరవించలేదు, ఆయన చనిపోయాక ఆయన స్టాంపుని, ఆయన ఫ్లాగ్ని, ఆయన పిక్చర్ని, ఆయన బ్యాడ్జిని పెట్టుకుని ఆయనకి ఇప్పటికీ కూడా అవమానం చేస్తున్నారు. అంబేద్కర్ విధానం, అంబేద్కరిజం ఎక్కడ లేదండి. అంబేద్కరిజం కొత్త మొదలు పెడుతున్నారు. అంబేద్కర్ మాట్లాడింది నేషనలిజం. అంబేద్కర్ జాతీయవాది. అంబేద్కర్ భారత మాత యొక్క ముద్దు బిడ్డల లిస్టు రాయాలంటే, జాతీయవాదుల లిస్టు రాయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి పేరు వస్తుంది. ఇంకెవరి పేరు రాయాలన్నా చివరి పేరే వస్తుంది. అక్కడ మరి నెహ్రూ గారు కానీ, నెహ్రూ గారి యొక్క అనుచర మిత్రులు కానీ, అస్మదీయులు కానీ, ఆత్మీయులు కానీ, ఇంకా లేకపోతే ఆయన్ని ప్రోత్సహించి ప్రధానమంత్రిగా చేసినటువంటి మహానుభావులు కానీ, వాళ్ళందరూ కూడా అంబేద్కర్ని చాలా 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 అవమానించారని చెప్తున్నా. పోటీ పడ్డారు, లేదంటే వాళ్ళ మీద ఘర్షణ వచ్చిందని చెప్పలా, అవమానించారు. అంబేద్కర్ని అవమానించిన వాళ్ళు దళితులను అవమానించకుండా ఉన్నారండి వీళ్ళు. ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, అప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారాన్ని చేపట్టినట్టు వ్యక్తులు, స్వతంత్రం అధికారాన్ని మార్పిడి జరిగింది అంతే. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అధికారం మార్పిడి జరిగింది. మన భారతదేశానికి ఏదైతే తత్వానికి బోధపడుతుందో, తత్వానికి దగ్గరగా ఉంటుందో, ఒక తాత్విక చింతనతో ఆలోచించాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని గొడ్డలి పెట్టి వేసినట్టు శక్తులు ఈవేళ ఆయన చనిపోయాక బతుకున్నంతకాలం అవమానించారండి. ఆయన్ని రాజ్యసభకి పోటీ చేసినప్పుడు అవమానించారు, పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు అవమానించారు. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్దతు చెప్పిందండి ఆయనకి? చరిత్రలో చెప్తాను, నేను కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ వాదిని కాదు, మా కుటుంబం అంతా కాంగ్రెస్ వాదు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, చరిత్రను ఒప్పుకోవాలి. 1952లో ఏం జరిగిందో అసమానం నెమరేసుకోకూడదు, వేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. మా మనసులకు తగిలిన గాయాలకి, మా ఆత్మలకు తగిలిన గాయాలకి భారత మాత యొక్క చిరస్మరణీయులందరినీ కూడా, అంబేద్కర్ నుంచి చిరస్మరణీయుడు, భారత స్మరణీయుడు, అతనికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాం. మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేస్తాం, ఏమీ తెలియని వాళ్ళకి తెలియచేయాలి. ఆ బాధ్యత మాది, ఆ బాధ్యతలో ఉన్నాను నేను కూడా. కానీ ఇప్పుడు ఈవేళ ఆయన అంబేద్కర్ని అదానీ అంబానీ అంటారు. ఇక్కడ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ హయాంలోనే ఎదిగిన వాళ్ళు, గతంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఏ పారిశ్రామికవేత్తలు అయితే కాంగ్రెస్ హయాంలో ఎదిగారో వాడు ఈవేళ వాడు వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు మనకి ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ, చట్ట వ్యతిరేకంగా కానీ, పన్ను విధానానికి వ్యతిరేకంగా కానీ, లేదా అనేక చట్టాలు వ్యతిరేకంగా ఉంటే చట్టం ఉంది, చట్టం ద్వారా చర్యలు తీసుకోబడతాయి. మీరు ఏ చర్యలు తీసుకున్నారో కాంగ్రెస్ అధికారులు ఉండగా అవే చర్యలు కొనసాగుతాయని నేను అంతకన్నా కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీని కూడా లాగి బయటికి పంపుతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అబ్బా సొత్తు కాదు భారతదేశం, కాంగ్రెస్ పార్టీ అబ్బా సొత్తు కాదు భారతదేశం, లేదా ఇంకే పార్టీ లెక్క అబ్బా సొత్తు కాదు భారతదేశం. భారతదేశం ప్రజలది, ప్రజాస్వామ్యంగా భారతీయ ప్రజలు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని డిక్లేర్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ లో. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీ డిక్లేర్డ్ ఇండియన్ రిపబ్లిక్ అని. మరి దాన్ని మమ్మల్ని తీసేస్తున్నారండి. మమ్మల్ని వీ ద పీపుల్ మా సంతకాలు పెట్టించి మన భారత రాజ్యాంగాన్ని మనమే నిర్మాణం చేసుకున్నాం, సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. మమ్మల్ని ప్రేక్షకుల్లో కూడా చూడట్లేదు. మాకు నిమిత్త మాత్రంలో మేము ప్రజలు, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. ఇవాళ పార్లమెంట్లో జరిగిన చర్య మర్చిపోదాం. సామరస్యంగా అక్కడ సీనియర్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరినీ కొంచెం సీనియర్ ఎంపీలు లేరు పదండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈవేళ సభలో జరిగింది, సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. సభ బయట జరిగింది, చట్టం నిర్ణయిస్తుంది.
ఓట్లు నిర్ణయిస్తాయి. ప్రజలు వ్యూ చేస్తున్నారు. వీ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ వీఆర్ వ్యూవింగ్ వెరీ సీరియస్లీ ది సీనరీ అండ్ సిచ్యువేషన్ అండ్ వీ ది పీపుల్ వీఆర్ రెడీ టు గివ్ అవర్ జడ్జిమెంట్. వేరే ఎవరికి ఇప్పుడు సంవత్సరాలుగా తాత్సర్యం చేయడానికి ఒప్పుకోరండి వాళ్ళ ప్రజలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పాకిస్తాన్ ఉదాహరణ చెప్తారు మీరు, లేకపోతే ఇంకా బంగ్లాదేశ్ ఉదాహరణగా చెప్తారు, ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణగా చెప్తారు. ఆ దేశాలు ఏమైపోయాయో, ఎక్కడికి వెళ్ళిపోయాయో, అసలు చరిత్రలో మిగులుతాయో మిగులో ఇవాళ ప్రజలే బాధపడుతున్నారు. అయ్యో భారతదేశం నుంచి విడిపోయి తప్పు చేశాం, భారతదేశం ఇవాళ ప్రజాస్వామ్య దేశంగా కట్టుదిట్టంగా ఉందంటే అక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు తెలుసున్న వ్యక్తుల చేతిలో ఓటు ఉంది. ప్రజాస్వామ్య యొక్క విలువలు తెలుసున్న వాళ్ళ చేతుల్లో రాజకీయాలు ఉన్నాయి. అలా రాజకీయాలు తప్పుదారి పట్టకుండా కాషస్ గా ప్రజల్ని అప్రమత్తం చేయడానికి విజిల్ బ్లోయర్స్ రెడీగా ఉన్నారు. అంచేత ఈవేళ ప్రతిసారి చర్యలు జరగడం పెద్ద మనుషులు కృతంగా చేయడానికి ఇదే వీధి సంత కాదండి, వీధి గొడవ, అన్నదమ్ములు వచ్చిన గొడవ, లేకపోతే పబ్లిక్ లో జరిగిన గలాటా కాదు. ప్రజాస్వామ్యాన్ని శ్రీనివాస్ గారు